చిన్న పెట్టుబడిదారులను ఆదుకునేందుకు స్థిరమైన ఆదాయాన్ని అందించేందుకు పోస్ట్ ఆఫీస్ ఓ స్కీమ్ అందిస్తుంది. 2025లో అప్డేటెడ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం మంచి రిటర్న్స్ ఇస్తుంది. చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వారికి, ప్రతి నెలా కొంత ఆదాయం చేతికి అందాలని కోరుకునే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది, వడ్డీ రేట్లు, ప్రయోజనాలను తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సేవింగ్ స్కీమ్. ఇది స్టాక్ మార్కెట్ తో సంబంధం లేకుండా 5 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ ను అందిస్తుంది. మీరు గ్యారంటీ రిటర్న్స్ కోసం చూస్తుంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ చక్కగా సరిపోతుంది. పథకం వడ్డీ రేటు 5 సంవత్సరాల పీరియడ్ లో అలాగే ఉంటుంది. ఇందులో కేవలం 1000 రూపాయలతో పెట్టుబడి ప్రారంభించవచ్చు. జాయింట్ అకౌంట్ లో గరిష్టంగా 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు లేదా మరో 2 వ్యక్తులతో కలిసి అకౌంట్ ను ఓపెన్ చేయొచ్చు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సంవత్సరానికి 7.7% వడ్డీని ఇస్తుంది. మీ నెలవారీ ఆదాయం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం వడ్డీ రేటుతో మీరు 1,50,000 రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల 962.50 రూపాయలు అందుతాయి. ఇలానే 3 లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే 1,925, అలాగే 4.5 లక్షలు పెట్టుబడి పెడితే 2,800 రూపాయల వరకు చేతికి అందుతాయి. ఇక ఏకంగా 6 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారికి 3,000 అంటే అదే 7.5 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారికి 4,812 రూపాయలు రిటర్న్స్ లభిస్తాయి. 9 లక్షల రూపాయలు మొత్తంగా చేస్తే 5,700 పైగా, 15 లక్షల పెట్టుబడికి 9,625 రూపాయలు లభిస్తాయి. డబ్బు ప్రతి నెల మీ లింక్డ్ సేవింగ్స్ అకౌంట్స్ లో నేరుగా క్రెడిట్ అవుతుంది. ఇక జాయింట్ అకౌంట్ లో 15 లక్షలు పెట్టుబడి పెడితే 7.7% వడ్డీతో సంవత్సరానికి 1,15,500 రూపాయలు. ఇక ప్రతి నెలకు 9,625 రూపాయలుగా 3 పెద్దల వరకు జాయింట్ అకౌంట్ షేర్ చేసుకోవచ్చు. మీరు ఈ రిటర్న్స్ ని రోజువారీ అవసరాలకు ఉపయోగించవచ్చు లేదా వేరే చోట సేవ్ చేసుకోవచ్చు. భారతదేశంలో నివసించే వ్యక్తులు మాత్రమే ఈ అకౌంట్ ను ఓపెన్ చేయగలరు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలు వారి సొంతంగా అకౌంట్ మేనేజ్ చేయొచ్చు. ప్రవాస భారతీయులకు అర్హత లేదు. అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, యుటిలిటీ బిల్ లేదా పాస్పోర్ట్ వంటివి అవసరమవుతాయి. పోస్ట్ ఆఫీస్ అప్లికేషన్ ఫామ్ కూడా నింపాల్సి ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేయడం సులభమే. సమీపంలోని పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి MIS ఫామ్ ను తీసుకుని పూరించండి. అవసరమైన పత్రాలను అందజేసి నగదు లేదా చెక్ తో చెల్లించండి. మీరు పాస్బుక్, అకౌంట్ వివరాలు అందజేస్తారు. మీరు నెలవారీ ఆదాయాన్ని సులభంగా పొందడానికి దీన్ని సేవింగ్స్ అకౌంట్ కి లింక్ చేయండి. మీకు మెచ్యూరిటీకి ముందే డబ్బు అవసరమైతే 1 సంవత్సరం ముందు విత్డ్రా చేసుకోలేరు. 1 నుంచి 3 సంవత్సరాల మధ్య పెట్టుబడిలో 2% పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో 1% కోల్పోతారు. 5 సంవత్సరాల తర్వాత ఎటువంటి జరిమానా లేకుండా మీ డబ్బును మీరు తీసుకోవచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.